నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. నియోజకవర్గంలో పంట, మురుగు కాలువల అభివృద్ధి పనులకు మనసున్న వ్యక్తులు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం అభినందనీయం. డిప్యూటీ స్పీకర్ త్రిబుల్ ఆర్. పద్మశ్రీ డాక్టర్ ఎంఆర్ రాజు సేవలు ఎనలేనివి. పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అంజుబాబు. మండల కేంద్రమైన ఉండిలో విద్యార్థి వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు జన్మదినోత్సవ వేడుకలు. నియోజకవర్గంలో పంట, మురుగు కాలువల అభివృద్ధి పనులకు మనసున్న వ్యక్తులు పెట్టుబడి సహాయాన్ని పెట్టేందుకు ముందుకు రావడం అభినందనీయమని శాసనసభ ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురాం కృష్ణంరాజు తెలిపారు. ఉండి మండలం ఉప్పులూరు మూడు తూముల వద్ద ఎండగండి మీడియం డ్రైన్ అభివృద్ధి పనులను బుధవారం పరిశీలించిన ఆయన కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుంచి వివిధ చోట్ల ఆక్రమణలు విచ్చలవిడిగా పెరిగిపోయాయని తెలిపారు. ఆక్రమణదారులు ఒక్కొక్కరు పోటీ పడ్డమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. వీటి తొలగింపు పనులు నీటి సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నాయని వివరించారు. ఎండగండి మీడియం డ్రైన్, కోలమూరు పంట కాలువ అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. కాళ్ల మండలం మాలవానితిప్ప మార్గంలో సుమారు 5 కిలోమీటర్ల మేర ఆక్రమణలు పెద్ద ఎత్తున జరిగాయని తన దృష్టికి వచ్చిందన్నారు. వీటి తొలగింపు పనులు చేపడుతున్నామని వివరించారు. ఆక్రమణదారులతోనే వాటి తొలగింపు పనులు చేపడతామని పేర్కొన్నారు. అధికారులు, మీడియా ఇందుకు సహకరించాలని కోరారు. ఎక్కడ ఆక్రమణలు ఉన్నా తమ దృష్టికి మీడియా తీసుకొస్తే తగిన పారితోషికాన్ని అందిస్తామని చెప్పారు. జరుగుతున్న పనులకు నిధులు ఎప్పుడు వస్తాయనేది ప్రశ్నార్థకరంగా ఉందని వివరించారు. గత ప్రభుత్వ వైఫల్యం కారణంగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేదన్నారు. అభివృద్ధి పనులకు ముందుకొస్తున్న ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నానని వివరించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ మురళీ కృష్ణంరాజు, నీటి సంఘం అధ్యక్షుడు ఎర్ర సుబ్రహ్మణ్యం, బీజేపీ నర్సాపురం పార్లమెంటు కన్వీనర్ పేరుచెల్ల సుభాష్, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ పేరుచెల్ల బాలరాజు, గ్రామ అధ్యక్షుడు లోకం సుబ్బారావు, గ్రామ సర్పంచ్ ఎర్ర దుర్గారావు, మాజీ సర్పంచ్ ఎర్ర కేశవరావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఓదూరి రాంబాబు, సహకార సంఘం మాజీ సభ్యుడు ఎర్ర చిట్టిబాబు, కలిగొట్ల, 6 గ్రామాల టీడీపీ అధ్యక్షులు యశోదా కృష్ణయ్య, గొట్టం బాబీ, ఇరిగేషన్ ఏఈ ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు. పులిగొమ్మ రహదారిలో ఎండగండి మీడియం డ్రైన్పై ఉన్న ఆక్రమణలు తొలగించి మురుగునీటి పారుదల వ్యవస్థకు ఎటువంటి అవరోధాలు లేకుండా చర్యలు తీసుకోవాలని రఘురాం కృష్ణంరాజు అధికారులను, నీటి సంఘాల అధ్యక్షులను ఆదేశించారు. కోలమూరు నుంచి పాములపర్రు వరకు పంట బోదే వెంబడి ఆక్రమణలు తొలగించి మట్టి పూడిక తీత పనులు పూర్తి స్థాయిలో చేపట్టాలని ఆదేశించారు. 15 రోజుల క్రితం మొదలుపెట్టి పంట కాలువలు, డ్రైన్లు కూడా ఎండగండి, కోలమూరు, పాములపర్రు ఈ మధ్యన ఉన్నదంతా కూడా ఎప్పుడూ తరచుగా ముంపుకు గురవుతూ ఈ దగ్గరలో ఉన్న సుమారు 500 ఎకరాలు ప్రతిసారి ముంపుకు గురవుతుంది. 10 సంవత్సరాలుగా రిపేర్లకి, మేజర్ రిపేర్లకి ఈ కాలువలు కానీ, ఈ డ్రైన్లు కానీ ఈ పరిసర ప్రాంతాల్లో అఫ్కోర్స్ నియోజకవర్గం అంతా మోరార్లెస్ అలాగే ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత, నీటి సంఘాల ఎన్నికలు కూడా అయిన తర్వాత మురళీరాజు గారు కూడా మన ఏరియాకే ప్రాజెక్ట్ కమిటీ కూడా రావటం చాలా శుభ పరిణామం. ప్రభుత్వం నుంచి నిధులు ఎప్పటికి వస్తాయి అన్నదే పెద్ద ప్రశ్నార్థకం అయినప్పటికీ కూడా కొంచెం మంది హృదయం ఉన్న వాళ్ళ సహకారంతో వాళ్ళని సీడ్ క్యాపిటల్ లాగా ముందే పెట్టుబడి పెట్టి పనులన్నీ చేయించడం జరుగుతుంది. ఎందుకంటే వ్యవసాయమే మనకి ఆధారం. ఆక్వాకల్చరు, అగ్రికల్చరు ఈ రెండిట్ల మీదే మన ఉండి నియోజకవర్గం పూర్తిగా ఆధారపడి ఉంది. కాబట్టి దానికి జీవనాడి సరైన డ్రైనేజ్ వ్యవస్థ, సరైన కాలువల వ్యవస్థ. సో ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉంది అన్నది ఆలోచించకుండా ప్రజల సహకారంతో ముందుకెళ్తున్నాం. చాలా చోట్ల కాలువ గట్లని, చేపల చెరువులు ఉన్న దగ్గర గట్లన్నీ కూడా వాళ్ళు సొంతానికి ఆక్రమించుకున్న దాఖలాలు కూడా చాలా చోట్ల ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్క కాలువ గట్టుని మళ్ళీ ఆక్రమణలన్నీ తొలగించుకుంటూ వస్తున్నాం. దాని వరకు ఒక నిర్ణయం తీసుకున్నాం. పని అయితే నీటి సంఘం వాళ్ళు చేస్తారు ట్రాన్స్పరెంట్గా. ఇప్పుడు ఒక 5 కిలోమీటర్లు నిన్న మాలవానితిప్ప
వెళ్తా ఉంటే ఒక 5-6 కిలోమీటర్లో మొత్తం గట్లన్నీ ఆక్రమించి చేపల చెరువులు వేస్తారు. అక్కడ పారదర్శకంగా అక్కడ ఒక కమిటీ పెట్టి మిషన్ ఎన్ని గంటలు పనిచేసింది, ఆ ఆక్రమించుకున్న దాన్ని మళ్ళీ పొక్లైనర్ వెళ్ళి దారి చేసి వాళ్ళకే ఆక్రమించుకున్న వాళ్ళకే అది ఎంత పొడుగు కిలోమీటర్ ఆక్రమించుకున్న వాడికి ఆ కిలోమీటర్ పొడుగు రోడ్డు వేయడానికి ఎంత ఖర్చు అయితే అంత వాళ్ళకే ఇచ్చేలాగా మొత్తం పనులన్నీ కూడా ప్రారంభిస్తున్నాం. కలవపూడి రోడ్డు ఆల్రెడీ అలాగే చేసాం. మాలవాంతిప్ప రోడ్డు కూడా ఆ పొడుగుతూ అలాగే చేస్తాం. అలాగే ఇంకెక్కడైనా సరే ఆక్రమణలు ఉంటే ఆక్రమణదారుల్ని ఇబ్బంది పెట్టకుండా పనిచేయటం, అంటే ముందే వాళ్ళకి చెప్పి నువ్వు చేయమంటాం, ఇదంతా న్యూసెన్స్గా ఉంది. ఆ పని చేసేసి చేసిన పనికి బిల్లు ఇచ్చి వాళ్ళ దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తాం. ఎవడైనా డబ్బులు కట్టకపోతే మీ పేపర్ వాళ్ళకి చెప్తాం, మీరు వాళ్ళ ఫోటోలు వేసి ఇలాగ ఆక్రమణ చేశాడు, ఆక్రమణ చేసింది మరి సరి చేసిన తర్వాత కూడా మరి ఆయన ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు అని చెప్పి పేపర్లో ఫోటో వేస్తానంటే ఆ భయంతో వాళ్ళకి ముందే డబ్బులు కట్టేస్తారు. సో అంచేత ఈ రైతులు, ఈ నీటి సంఘం వాళ్ళు, మీడియా వాళ్ళు అందరూ కలిసి మరి జరిగిపోయినవన్నీ ఒక 20 సంవత్సరాలుగా ఆడు కలిపాడు నీడు వీడు కలిపేయాలి నాడు ఒకరికొకరు పోటీగా కలిపేసుకున్నారు. ఆ డ్రైన్ చేపల చెరువుల రైతులు మరి వాళ్ళు కలుపుకున్న దానికి రైతులు బలవకుండా ఉండాలి అంటే మొత్తం కాలువ గట్ల మీద డ్రైనేజ్ గట్ల మీద ఉన్న ఆక్రమణలన్నీ మీరు చూసుంటారు. చాలా చోట్ల ట్రాన్స్ఫార్మర్లు పెట్టేశారు, బండి వెళ్లకుండా గోడౌన్లు కట్టేశారు, ఇష్టం వచ్చినట్టు ఎవడిష్టం వచ్చినట్టు వాడు ఆక్యుపై చేశారు. అవన్నీ కూడా తొలగించే పనిలో ఉన్నాం. నేను నిన్న వెళ్ళినప్పుడు నాకు ఇవన్నీ కనపడినాయి. బట్ నేను అన్నీ తిరగటం సాధ్యం కావచ్చు కాకపోవచ్చు. కాబట్టి మెథడాలజీ అర్థమైంది. కాబట్టి మీ మీడియా వాళ్ళు మరి గతంలో కాలువల్లో కలుపుతున్న చెరువుల్ని బాగానే పట్టించారు, దాని మీద చర్యలు తీసుకుంటున్నాం గట్టిగానే. అలాగే ఈ కాలువ గట్లని ఆక్రమించిన వాళ్ళ ఫోటోలు కూడా మీరు మాకు ఇస్తే సో చాలా సంతోషిస్తాం. మీకు కూడా తగినంత పారితోషికం కూడా, ఎందుకంటే ఊరికే పని చేయించుకోకూడదు, తగినంత పారితోషికం ఆ గొడవన ఓనర్ తోటి ఇప్పిస్తాం. అది కూడా ఆ బిల్లులో పాటు ఈ బిల్లు కూడా వేసేస్తాం. ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎంజీఎం ట్రస్ట్ ద్వారా క్యాన్సర్ రోగులకు విశేష సేవలందించిన సేవామూర్తి శాస్త్రవేత్త పద్మశ్రీ ఎంఆర్ రాజు అని, ఆయన మరణం తీరని లోటని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. బుధవారం కాళ్లమండలం పెదమీరంలో ఎంజీఎం ట్రస్ట్లో పద్మశ్రీ డాక్టర్ ఎంఆర్ రాజు చిత్రపటం వద్ద నివాళులర్పించి కుమారులు మంతిన రామ్ కుమార్ రాజు, దంతులూరి రంగరాజుతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన అందించిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించిందన్నారు. మండల కేంద్రమైన ఉండిలో ఎస్సీ బాలికల వసతి గృహం, బీసీ కళాశాల, బాలుర వసతి గృహాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను వసతి గృహాల్లో అందించే సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. బాలుర వసతి గృహంలోని పలువురు విద్యార్థులు పలు సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. బాలుర వసతి గృహంలోని మోటార్ సరిగా పనిచేయక నీరు అందట్లేదని, ఇటీవల కాలంలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నాయని, ఇన్వర్టర్ పనిచేయకపోవడం వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నామని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఈ సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా బాలుర వసతి గృహంలో లైబ్రరీని ఏర్పాటు చేయాలని, విద్యార్థులు ఆడుకునేందుకు వీలుగా క్యారం బోర్డు వంటి ఇండోర్ గేమ్స్ ఏర్పాటు చేయాలని మండల తహసీల్దార్కు సూచించారు. భోజన వస్తువులు ఏ విధంగా ఉన్నాయని విద్యార్థులను అడిగి తెలుసుకుని బాలికల వసతి గృహంలో రుచి చూశారు. ఏమైనా సమస్యలుంటే తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని విద్యార్థులకు తెలిపారు. అనంతరం ఉండి సంత మార్కెట్లో పర్యటించి కూరగాయలు, పువ్వులు, విత్తనాల ధరలను అడిగి తెలుసుకుని విత్తనాలను కొనుగోలు చేశారు. కలెక్టర్ వెంట మండల తహసీల్దార్ కావడి నాగార్జున, ఎంపీడీఓ ఎంవీవీఎస్ శ్రీనివాస్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రేవు కార్తిక్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
తీసుకోవాలి. టీటీడీ మాజీ చైర్మన్ నర్సాపురం మాజీ ఎంపీ మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు జన్మదినోత్సవ వేడుకలు జిల్లా కేంద్రమైన భీమవరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఘనంగా జరిగాయి. పార్టీ నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ కేబీఆర్ నాయుడు, పీసీసీ ఉపాధ్యక్షులు సోడదాసి లూథర్ మార్టిన్, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంకెన్ సీతారాం, పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి జంపన సుబ్రహ్మణ్యం రాజు, జేఎస్ఆర్లు కేక్ కట్ చేసి బాపిరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వే డంపింగ్ పనులు, రైల్వే ఎలక్ట్రిఫికేషన్తో ఈ ప్రాంతానికి ఆయన చేసిన సేవలు అభినందనీయమన్నారు. భీమవరానికి పాస్పోర్టు కార్యాలయం తీసుకొచ్చిన ఘనత బాపిరాజుదేనన్నారు. అజాత శత్రువుగా పార్టీకి ఏ విధంగా విధేయతతో పనిచేయాలో ఆయన్ను చూసి నేర్చుకోవాలన్నారు. జిల్లాలో పార్టీ పునర్వైభవానికి అందరూ కృషి చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బోనం రవికుమార్, సోడదాసి సిల్వియా, ఎస్సీ సెల్ అధ్యక్షులు కాకుల రాజ్ కుమార్, గంజాల సుబ్రహ్మణ్యం, శ్రీరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు కనుమూరి బాపిరాజు గారి జన్మదిన పుట్టినరోజు పండుగ అందరూ చేసుకుంటాం. ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశాడు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఎన్నో పదవులు అలంకరించి తిరుపతి బోర్డు చైర్మన్గా కూడా చేసి రాష్ట్రీయ మంత్రివర్గంలో కూడా చక్కటి పాత్ర వహించి ప్రజాదరణ పొందిన మంచి నాయకుడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా నరసాపురం పార్లమెంటు ఉన్న ప్రతి కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ నాయకుడు మేమంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మంచి నాయకుడు, ఆయన సేవలు మాకు కావాలి. ఆయన రాబోయే కాలంలో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీని మా ప్రాంతంలో బలోపేతం చేయడానికి ఆయన సేవలు మేము తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో కీలకమైన వ్యక్తి, పార్లమెంటు సభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఎనలేని సేవలు చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కనుమూరి బాపిరాజు గారు, వారి జన్మదినం రోజున ఈరోజు నేను భీమవరం రావడం, వారి యొక్క జన్మదినం వేడుకల్లో పాల్గొనటం మరి చాలా సంతోషంగా ఉంది. వారికి మరి భగవంతుడు మంచి ఆరోగ్యం ఇచ్చి మరి కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు ఎంతగానో కృషి చేస్తున్న వ్యక్తి అయినా వారికి భగవంతుడు మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. ఈరోజు శ్రీ కనుమూరి బాపిరాజు గారు జన్మదిన సందర్భంగా ఈ రోజున మా నరసాపురం పార్లమెంట్ ఏంటి మా భీమవరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాపిరాజు గారికి ఈరోజు కేక్ కట్ చేసి ఎంతోమంది పేదలకి అన్నదానం చేయడం జరిగింది. బాపిరాజు గారు, అన్నపూర్ణమ్మ గారు మన నరసాపురం పార్లమెంట్ ఏంటి పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలియని వ్యక్తి అంటూ ఎవరూ లేరు. ఎన్నో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఉండగా దర్శనాల్లో ఏంటి, అక్కడ సేవా కార్యక్రమాల్లో ఏంటి, అలాగే ఎవరికన్నా ఒంట్లో బాగోకపోతే ఎవరైనా ఇంటికి వెళ్ళి అడిగితే వెంటనే ఎన్ని లక్షలైనా సరే ఎంతోమందికి సేవ చేసిన ఘనత మన కనుమూరి బాపిరాజు గారి, అన్నపూర్ణమ్మ గారిది. అలాగే ఈ రోజున మన భీమవరం పాస్పోర్ట్ ఆఫీస్ రావాలంటే ఎంతో కృషి, అలాంటిది పెద్ద పెద్ద నగరాల్లోనే ఉంటుంది. అలాంటిది మన భీమవరం టౌన్కి పాస్పోర్ట్ ఆఫీసు తీసుకొచ్చిన ఘనత మన కనుమూరి బాపిరాజు గారిది. అలాగే ట్రైన్లు సింగిల్ లైన్ ఉండేది మనకి నరసాపురం పార్లమెంట్ ఈ లైన్ అంతా, అలాంటిది డబుల్ లైన్ వేయించిన ఘనత కూడా శ్రీ మన కనుమూరి బాపిరాజు గారిది. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత శ్రీ మన కనుమూరి బాపిరాజు గారిది. ఆయన పుట్టినరోజు వేడుకల్లో ఈరోజు పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తూ ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ కూడా గౌరవనీయులు శ్రీ కనుమూరి బాపిరాజు గారి జన్మదిన మహోత్సవంలో పాల్గొనడానికి మాకు కూడా అవకాశం కలిగినందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాము. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. అంతేకాకుండా ప్రజాసేవలో వారు చేసినటువంటి మంచి కార్యాలన్నిటినీ కూడా తలంచుకుంటూ ఈరోజు కూడా అనాథాశ్రమంలోనూ మరి వృద్ధాశ్రమంలోనూ భోజన ఏర్పాట్లు చేయటం చాలా గర్వకారంగా ఉంటుంది. పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యే గారు, మాజీ బోర్డు మెంబరు అనేక పదవులు చేసిన గర్వం లేకుండా ఏ మనిషి అయినా పలకరించి ఎవరికైనా హాస్పిటల్లో కానీ ఇంకో చోట కానీ ఏ పని ఉన్నా సేవ చేసి 79వ జన్మదినం హ్యాపీగా మనందరం జరుపుకుంటున్నాం. విరోధుడు అనేది బాపిరాజుకి ఎవరూ లేరు, మా గురువు గారు. ఆయన మనుషుల్లో దేవుడు.
పార్లమెంట్ సభ్యులు పుట్టినరోజు వేడుకలు మన పశ్చిమ గోదావరి జిల్లాలో జరుపుకోవటం మాకు అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఆయన చేసినటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన చేసినటువంటి సేవలు మన పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు. మరి అటువంటి మహానుభావులు మన పశ్చిమ గోదావరి జిల్లాలో మరి ఆయన చేస్తున్నటువంటి సేవలు ఎన్నో చేశారు. ఆయన పుట్టినరోజు వేడుకలు మన పశ్చిమ గోదావరి జిల్లా జరుపుకోవటం అనేది మాకు అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఐఏఎస్ అధికారులు రాజుల్లాగా ఉద్యోగులు వాళ్ల దగ్గర పనిచేసే బానిసలు అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ్టికి ఉద్యోగులు అవమానకరంగానే ఐఏఎస్ అధికారుల వద్ద డీల్ చేయబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 100% ఐఏఎస్ అధికారులు విజిటింగ్ అవర్స్ మెయింటైన్ చేయడం లేదని, ఉద్యోగులను ఉద్యోగ సంఘాలను కలవడం లేదన్నారు. ఒకవేళ కలవడానికి లోపలికి వెళ్తే కూర్చోమని మర్యాద చూపడం లేదని, ఉద్యోగులను సహచరులుగా భావించడం లేదన్నారు. ఈ ధోరణి ఐఏఎస్ అధికారులు మార్చుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే అధికారులకు ఉద్యోగులకు మధ్య ఘర్షణ వాతావరణం రాష్ట్రంలో నెలకొంటుందని, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చాలా స్పష్టంగా మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన డిమాండ్ చేసింది ఏంటంటే, మొదటగా ఏ ఉద్యోగి ఎంత రావాల్సిందో లెక్క తేల్చి వారి సర్వీస్ రికార్డులో నమోదు చేయండి. చేసిన తర్వాత వారి చెల్లింపుకి ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాన్ని ప్రభుత్వం ఒక పథకాన్ని ఏదైనా రూపొందించాల్సిన అవసరం ఉన్నది. మనం ఎన్ని మాటలు చెప్పుకున్నా ఈరోజు ఈ 30,000 కోట్ల రూపాయలు 40,000 కోట్ల రూపాయలు ఒక ఉద్యోగస్తులకి తీసుకొచ్చి పెండింగ్ బకాయిలను తీర్చేటువంటి ఆర్థిక పరిస్థితి ఇప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంతటి ఆర్థిక పరిపుష్టి చేకూరే అవకాశం లేదు. అలాగని ప్రభుత్వానికి ఆర్థిక పరిపుష్టి చేకూరే వరకు మరి రావాల్సిన ఉద్యోగస్తులు వేచి చూడమంటే వాళ్ళు చాలామంది పెన్షనర్లు చనిపోయేదానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందులో ప్రభుత్వం ఒక ప్రత్యామ్నాయ పథకం రూపొందించడానికి ముందుకు రావాలని మేము డిమాండ్ చేశాం. అందులో భాగంగా మేము చేసిన ప్రతిపాదన ఏంటంటే, కనీసం ఉద్యోగులకు ఎంత రావాలో ఇండివిజువల్గా అకౌంట్ లెక్క తెరిచినట్టయితే వారు నివాసం ఉండేటువంటి ఏరియాల్లో వాళ్ళకి ఆ ఊళ్ళో ఒక హౌసింగ్ స్కీమ్ని ప్రభుత్వం రూపొందించి గవర్నమెంట్ ల్యాండ్ని వాడికి రావాల్సినటువంటి బాకీ మొత్తానికి తగ్గ దామాషాలు ఆ భూమిని కేటాయింపు చేసి ప్రభుత్వం వాటిని ఆ హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ని సబ్సిడైజ్ చేస్తే, బ్యాంక్ ఇంట్రెస్ట్ని కనుక గవర్నమెంట్ ఆ ఇంట్రెస్ట్ కంపోనెంట్ని సబ్సిడైజ్ చేస్తే మరి మోడల్ కాలనీస్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ఊర్లు కూడా ప్రతి ఊర్లో పట్టణాలు డెవలప్ అయ్యి ఎక్స్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కేటగిరైజేషన్ రేషనలైజేషన్ నిరంతరం జరిగే ప్రక్రియ, అడ్మినిస్ట్రేటివ్ ప్రక్రియ, ఉద్యోగుల సర్వీసులకు సంబంధం లేదు. అంటే జనాభా ప్రాతిపదికనో లేకపోతే ఆయా శాఖల వాళ్ళు నిర్వర్తించే అవసరాల ప్రాతిపదికనో ఒక్కో సచివాలయంలో గత సంవత్సరంలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఏ శాఖ ఎన్ని అటెండ్ అయ్యారన్న ప్రామాణికం ఏదో తీసుకుని దాన్ని కేటగిరైజ్ చేస్తారు. ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అని. ఆ గ్రేడింగ్ని బట్టి ఎంతమంది ఉద్యోగులు ఉండాలో నిర్ణయిస్తారు. అంటే ఒక కేటగిరీ ఉద్యోగికి మరో కేటగిరీ ఉద్యోగి ఎలా ప్రత్యామ్నాయం అవుతాడని ఆ నిబంధనలు రూపొందించారో నాకైతే అర్థం కావటం లేదు. ఉదాహరణకి రెవెన్యూ శాఖలో విఆర్ఓ ఉంటాడు, విఆర్ఓ విధులు వేరు, జాబ్ చార్ట్ వేరు. సర్వేయర్ ఉంటాడు, వాడి విధులు వేరు, వాడి జాబ్ చార్ట్ వేరు. సర్వేయర్ చేసే పని వేరు, విఆర్ఓ చేసే పని వేరు. కానీ ఇవాళ మీరు చూసినట్టయితే ఒక క్లస్టర్ ఆఫ్ విలేజ్ వార్డ్ సెక్రటేరియట్లో విఆర్ఓ కానీ సర్వేయర్ కానీ మాత్రమే ఉండాలని పెట్టారు. ఏదో 1 విఆర్ఓ ఆర్ 1 సర్వేయర్ అని. అంటే సర్వేయర్ ఉన్న దగ్గర మరి విఆర్ఓ పనులు ఎవరు చేస్తారు, విఆర్ఓ ఉన్న దగ్గర సర్వేయర్ పని ఎవరు చేస్తారు? ఇది 11 వివిధ ప్రభుత్వ శాఖలకి సంబంధించిన ఫంక్షనరీస్ 18 మంది ఉంటారు ఈ గ్రామ వార్డు సచివాలయంలో. ఈ 11 ప్రభుత్వ శాఖల అధినేతల్ని ఓ దగ్గర కూర్చోబెట్టి అసలు వాళ్ళతో ఒక సమన్వయ మీటింగ్ పెట్టిన తర్వాత ఈ ప్రక్రియ చేపట్టుంటే బాగుండేది. ఇంతవరకు అసలు అటువంటి ఆలోచన ఎక్కడ జరిగినట్టుగా కానీ, ఒక సమావేశం జరిగినట్టు కానీ ఎక్కడ మీడియాలో కానీ ఎక్కడ కూడా చూసినటువంటి పరిస్థితి లేదు. పోనీ ఉద్యోగ సంఘాలతో ఏమైనా సంప్రదించి విధానాన్ని రూపొందించారంటే ఎవరిని సంప్రదించినటువంటి పరిస్థితి అయితే కనబడటం లేదు. రెండోది, ఏ శాఖ ఆ శాఖ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని వ్యవహరిస్తుంది. ఇది కామన్ పూలు, ఏ శాఖ ఆ శాఖ నియంత్రణ. దీంతో ఒక అయోమయం, గందరగోళం నెలకొని ఉంది. కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన యావత్తు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరి యొక్క అభీష్టం మేరకు తక్షణం ప్రభుత్వం ఈ ఆన్గోయింగ్ బదిలీల ప్రక్రియ నిలుపుదల చేసి, ఇప్పుడేం భూమి బద్దలైపోదు, కొంపలు అంటూ పోవు. ఈ 30వ తారీఖులోగా ఆ విలేజ్ వార్డ్ సెక్రటరీ ఉద్యోగులను బదిలీ చేయనంత మాత్రాన ఇంత వచ్చి వాళ్ళు నియామకం అయింది. అంతా కలిపి 5 సంవత్సరాలు పూర్తి కాల. 5 ఏళ్ళలో ఇంకొక 6 నెలల పాటు వాళ్ళు అదే చోట పనిచేసినందువల్ల వచ్చే ప్రమాదం ఏంటి? పైగా ఏ ఒక్క ఫంక్షనరీకి నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ఇవ్వలేదు.
మరొకసారి సంప్రదింపుల ప్రక్రియ చేపట్టి 11 శాఖల అధినేతలతోనూ ఆ 11 ప్రధాన ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు చేసిన తర్వాత ఈ అయోమయం లేకుండా బదిలీ అనేది శిక్షగా మారకూడదు. బదిలీ అనేది ఉద్యోగికి మరింత ప్రోత్సాహం కలిగించేటట్టు, ఆ కొత్త ఊళ్ళో మనతో ఉత్సాహంగా వాడు పనిచేసేటట్టు కల్పించేటట్టు ఉండాలి తప్ప ఈ ఎందుకు వచ్చిందిరా బాబు అని వాడు దాన్ని శిక్ష కింద భావించే పరిస్థితి తీసుకురావద్దని ప్రభుత్వానికి అప్పీల్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.